హలో, ఇంటికి చుట్టాలొచ్చారా? లేదు పండగొచ్చిందా? పాయసం చేయాలనుకుంటున్నారా? కానీ పాయసం చేసిన ప్రతిసారి పాలు విరిగిపోయినట్టు అవుతుందా? అలా ఏది కాకుండా బెస్ట్ పాయసాన్ని చాలా సింపుల్ వేలో నేను చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? అయితే పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. రండి. దీనికి కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నా నేను. 1/2 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా అనమాట. సో దాన్ని స్టవ్ మీద తీసుకొని పొంగు రానివ్వండి. పొంగొచ్చాక మనం ముందు రోజే నానబెట్టుకున్న బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్కి కొంచెం లైట్గా ఉడుకుతాయి. ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని సేమ్ మెజర్మెంట్స్తో చిన్న గ్లాస్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ సగ్గు బియ్యాన్ని, 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను అనమాట. తీసుకొని ముందు రోజే నానబెట్టుకుని ఉంచుకున్నా. ఇన్ కేస్ మీకు ముందు రోజు నానబెట్టుకోవటం అవ్వటం లేదు అంటే మీరు పాయసం చేసుకుని ఒక 10 మినిట్స్ ముందైనా కూడా నానబెట్టుకుని ఉండటం వల్ల ఏంటంటే త్వరగా ఉడుకుతుంది అనమాట. లేదు అప్పటికప్పుడే అనుకుంటున్నారా? మీరు ఉడుకు పట్టాక ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసి మూత వేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఆవిరికి త్వరగా కుక్ అవుతాయి అనమాట. సో కుక్ అయింది అని ఎలా తెలియాలి? సగ్గు బియ్యము ఇట్లా వాటర్ కలర్లో వచ్చేస్తుంది. లేదు బియ్యాన్ని ఒక పలుకు తీసుకొని చేత్తో ఇలా మెదిపి చూడండి. అది మెత్తగా అయిపోయింది అని తెలుస్తుంది కదా. సో ఇంకా మీకు పాయసం ఉడికిపోయింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. తరిగి పెట్టుకున్న బెల్లాన్ని దాంట్లో వేసుకోవాలన్నమాట. నేను సుమారుగానే వేసుకుంటున్నాను బెల్లాన్ని. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు బెల్లం వేసే దగ్గర నుంచి ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసుకునే చేయాలన్నమాట. ఇంకొంచెం స్వీట్ దనం రావడానికి నేను ఒక 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న. పక్కన స్టవ్ మీద నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నాను అనమాట దోరగా. అవి అలా వేగాక తీసుకొని నెయ్యితో సహా పాయసంలో వేసేసేయండి. అంతే, పైకి కిందకి కలిపేయండి. చాలా సింపుల్గా ఎమ్మి పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లము ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు పాలు అనేది ఇరగకుండా ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది అనమాట నీట్గా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.